దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 8వ వచనము. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఇది మరి దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మనపైన శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు. మరి నీ ఆశ భంగము అయితే మరి ఆ ఆశ మంచిదైనప్పుడు మరలా తిరిగి దాన్ని నిర్మించగలిగేటువంటి దేవుడు అని మనందరము కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మన ఆశ మంచిదైతే మరి నిరాశలో నిస్పృహలో ఉండవలసిన అవసరం లేదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన ఆశ ఎలాంటిదైనా మరి మన ఆశ మంచిదైతే మరి దేవుడు మరి దాన్ని తిరిగి నిర్మిస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిరాశలో నిస్పృహలో బాధలో వేదనలో మరి ఉంటూ మరి నా ఆశ ఇలా అయిపోయిందేంటి, నేనెంతో ఆశపడ్డాను, ఇది జరగలేదేంటి అని మనం ఎన్నడూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. నిజ హృదయముతో నిజ విశ్వాసముతో రక్షణ పొంది మారు మనసుతోను ప్రార్థించినట్లయితే మరి నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు జవాబునిస్తాడు. ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ ఉన్నానక్క, మరి నాకు ఇది జరగలేదు అని చాలామంది అనడం మనం చూస్తాం. కాదు, దేవుణ్ణి ఇంకా మరి ఏదైనా లోటుపాటు ఉందేమో, నువ్వు రక్షణ పొంది మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయావేమో, మరి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడైతే పునర్నిర్మించేటువంటి దేవుడు, మంచి జీవితాన్ని మనకిచ్చేటువంటి దేవుడు. మరి ఒక సహోదరుడు 2010వ సంవత్సరంలో మరి అతనికి కలిగినటువంటి వచ్చినటువంటి ఆ వరదలో అతనికి కలిగిన సమస్తము కోల్పోయాడు. నాకు తల్లిదండ్రులు లేరు ప్రభు, నాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, నాకు ఎవరు సహోదరులు లేరు అని మరి అంగలార్చడం మేము చూసాం. అయితే మరి చాలా కాలము దేవుడు అతనికి సమాధానాన్ని ఇవ్వలేదు. అయితే చాలా కాలం తర్వాత మరి దేవుడు అతన్ని అద్భుత రీతిగా లేవనెత్తాడు. అతని సేవను అభివృద్ధి చేసి అనేక మందికి మాదిరికరంగా ఉండడాన్ని మేము చూసాం. మరి జాలిగల దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు నిన్నెన్నడూ కూడా చెయ్యి విడవడు. సహోదరుడా, సహోదరి, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ మంచిదైతే మరి దేవుని హత్తుకొని నీవున్నట్లయితే మరి ఆ ఆశను మరి నీ మనవి ఆలకించి ఆ ఆశను మరి నెరవేర్చేటువంటి దేవుడు. అయితే చేయవలసింది ఒక్కటే, నువ్వు మోకరించి కన్నీళ్లతో ప్రార్థిస్తూ మరి దేవునికి అప్పగించుకో. అలాంటి జీవితం మనందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ